ఆహార ప్రియులందరికీ అమ్మ వంట స్వాగతం. నేను మీ శ్రీభవాని. ఈ రోజుల్లో చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు కదా. చిన్నవాళ్ళకేమో పౌష్టికాహార లోపం, పెద్దవాళ్ళకేమో వయసు రీత్యా వస్తుంటాయి. అందుకే ఈరోజు ఈ వీడియోలో కాళ్ళు నొప్పులు తగ్గేలా, మోకాళ్ళలో గుజ్జు పట్టేలా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఒక రసంను ఇప్పుడు చూద్దాము. మనం ఇంట్లో వాడుకునే చింతపండులో ఏరితే చక్కగా చింతగింజలు వస్తాయి. వాటిని ఇలా జాగ్రత్త చేసుకోండి. వాటిని కొన్ని తీసుకొని చక్కగా ఇలా దోరగా వేయించుకోవాలి. అంతేకాదు వీటితో పాటు ఒక పెద్ద సైజు టమాటా, అలాగే కొత్తిమీర, ఒక 10 సుమారుగా బెండకాయలు అనేవి కాళ్ళల్లోని జిగురును పుట్టిస్తాయి. ఈ బెండకాయలు వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. బెండకాయలు ఫ్రీక్వెంట్గా తినటం మూలాన కూడా ఏంటంటే మనకి మోకాళ్ళలో గుజ్జు పడుతుంది. అందుకే ఈ చింతపండు గింజలు బెండకాయ కాంబినేషన్లో రసం చేస్తున్నాం. ఇప్పుడు వీటన్నిటితో పాటు రుచికి సరిపడినంత పసుపు, అలాగే ఉప్పు, అలాగే రసం పొడి అనేది నేను ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాను. ఇది 1 స్పూన్ సుమారుగా వేస్తున్నాను. 2 ఎండుమిర్చి అనేది చాలా మంచిది. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఏంటంటే కారం తింటే కాళ్ళు నొప్పులు ఉండవంట. ఎందుకంటే కారం అంటే మిరప గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కాళ్ళు నొప్పులు లేకుండా చేస్తాయి. అలాగే దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలి. చాలామంది వీటిని మిక్సీలో వేస్తుంటారు, కానీ నేను ఎప్పుడూ వేయను. ఎందుకంటే ఇలా చేతులతో మెత్తగా చేయడం అనేది ఒక రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిదే. వీలైనంత వరకు ఇంట్లో పనులు చేసుకోవటం అనేది మంచిదని నా ఉద్దేశం. ఇందులో ఇప్పుడు సరిపడినంత నీరు పోసుకుందాము. నేను ఇక్కడ 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. మీ వీలుని బట్టి మీరు వాటర్ ఎక్కువ తక్కువలు చూసుకొని తీసుకోవచ్చు. ఇదంతా వేసాం కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి, ఈ గిన్నెని. అలాగే ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, అంటే వేయించుకొని పెట్టుకున్నాం కదా చింతగింజలను. ఇవి రోట్లో దంచుకుంటే చక్కగా పొట్టు ఊడి వస్తాయి. ఈ రకంగా వీటిని ఈ రసంలో వేసుకుంటే రసంలో మంచిగా ఉడికి సారం అంతా రసంలోకి దిగుతుందనమాట. చింతగింజల పొడి అనేది మోకాళ్ళలో గుజ్జు పట్టడానికి చక్కని ఔషధం. ఈ రసం అంతా కూడా ఒక 15 నిమిషాలు మరగపెడితే సరిపోతుంది. దీన్ని తీసుకొని ఇప్పుడు దింపి వేరే ఇంకొక గిన్నె పెట్టుకొని తాలింపు కోసం కొద్దిగానే నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టదు దీనికి. తాలింపుకి కొంచెం నూనె వేసి అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకొని కొంచెం ఈ తాలింపు వేగిన తర్వాత ఇంగు వేయాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మూలాన ఇటువంటి మంచి కంటెంట్ అనేది వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుందన్నమాట. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకొని ముందుగా రసం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ రసం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని 2 నిమిషాలు మరిగించి స్టవ్ కట్టేసుకున్నట్టయితే మనకి ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన రసం రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.